అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మొహమ్మద్ గులాబీ. ఆర్థోపెడిక్ సర్జన్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేస్తున్నాను. ఈరోజు మనం నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం. నడుము నొప్పి అంటే వీపు కింద భాగంలో వచ్చే నొప్పిని నడుము నొప్పి అంటారు. ఈ నొప్పికి గల కారణాలు కనుక తీసుకుంటే 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి స్పైనల్ కాసెస్ అంటారు. ఇంకొకటి నాన్ స్పైనల్ కాసెస్ అంటారు. స్పైనల్ కాసెస్ అంటే వెన్నెముకకు సంబంధించి గాని, వెన్నుపాముకు సంబంధించి గాని ఇబ్బంది ఉండడం వల్ల వచ్చే నొప్పనమాట. అంటే ఎలాంటి నొప్పంటే వయసు రీత్యా అరుగుదల మార్పుల వల్ల వచ్చే నొప్పి గాని, లేదా డిస్క్ జారటం వల్ల గాని ఇలా వచ్చే నొప్పిని స్పైనల్ కాసెస్ చెప్పుకుంటారు. ఈ నొప్పినే సయాటికా అని కూడా చెబుతారు. రెండవది కనుక తీసుకుంటే నాన్ స్పైనల్ కాసెస్ అంటే వీరిలో చాలా వరకు వెన్నెముకకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు అన్నమాట. వేరే కారణాల వల్ల ఈ నొప్పి అనేది వస్తుంటది. ఈ నాన్ స్పైనల్ కాసెస్ కనుక తీసుకుంటే ఏముండొచ్చు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో చూస్తుంటాము గర్భసంచికి సంబంధించి కానీ లేదా అండాశయానికి సంబంధించి కానీ ఇబ్బందులు ఉన్నారు. అంటే ఓవరీలో సిస్టులు ఉన్నా, యుట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు నడుము నొప్పితో బాధపడుతుంటారు. ఇంకా కొంతమందిలో కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు అంటే మూత్రపిండంలో రాళ్ళు ఉన్నప్పుడు కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు కానీ, అపెండిక్స్ నొప్పి కానీ లేదా పని ఒత్తిడి, స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇలా నడుము నొప్పితో బాధపడుతుంటారు. కనుక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ తో వాళ్ళని పూర్తిగా పరీక్షించి ఈ నొప్పి దేని వల్ల అవుతుందనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే వాళ్ళ లక్షణాలన్నిటిని తెలుసుకొని ఈ నొప్పికి సంబంధించి మనం పరీక్షలు చేసుకుంటాం. అంటే రక్త పరీక్షలు కానీ, ఎక్స్‌రే, స్కానింగ్ ఇలాంటివి చేసి ఈ నొప్పికి గల కారణంని తెలుసుకుంటాం. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పెట్టి మనం పేషెంట్ కి నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తామన్నమాట. కనుక మీరు కానీ, మీ ఇంట్లో వాళ్ళు గానీ ఇలా నడుము నొప్పితో బాధపడుతుంటే మా విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి వచ్చి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. థాంక్ యూ.